కాటన్ చీర, చేతిలో గొడుగు. టీచర్ సీత. రా సీత, వెళ్దాం. ఇదేంటి సీత, చిన్నప్పుడు చీపిరి పుల్లాగా ఉండేదానివి ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యో. ఎవరు నువ్వు? నేను సీత, సీనుని. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే. నేను సీతను కాను, నా పేరు శాలిని. ఓహో, సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా? సరే, మీ నాన్న సూర్యరామ వెయిటింగ్, పద వెళ్దాం. ఆయన ఎవరు? మా నాన్న పేరు రాజారావు. అమ్మని, నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు, నాన్నే మార్చేసావా? కలికాలం. సరే, ఎట్లు వెయిటింగ్, పద. దొంగ దొంగ దొంగ. ఏడు ఏడు, ఎక్కడ ఎక్కడ? నువ్వు చిన్నప్పటికి ఇప్పటికి కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు నువ్వు గుడి వీధిలో గోళీలాడుతుంటే బడికి రమ్మని పిలిచేదాన్ని. సీతన్ సీను. ఏం సీత, చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని చాలా అసహ్యంగా ఉండేదానివి ఇప్పుడేంటి ఇంత అందంగా తయారయ్యో? భలే ఉన్నావు. ఓ, పట్నం వెళ్తే ఇంతే కాబోలు. నువ్వు అందంగా ఉన్నావు. ఏదో ఒకసారి నవ్వు. సీను, నీ నవ్వు అందంగా ఉంది, మొత్తానికి అదిరిపోయావు. అయ్యో, వెళ్దావా? అది సరే, నేను వస్తున్నట్టు నీకెలా తెలుసు సీను? పొద్దున స్కూల్ దగ్గర సూర్యరామ చెప్పాడు. నా జాగ్రత్తగా ఎక్కే. అయ్యో, ఏంటి బండి ఎక్కడ మర్చిపోయావా? కొంచెం జరుగు. ఇప్పుడు భుజం మీద కాలి. అయ్యో వద్దులే సీను, నేను ఎక్కుతాను. పర్లేదు, పెట్టు. అంత బరువు ఉండవు గానీ కాలు పెట్టి ఎక్కు. సరే. సీను సీను. ఓయ్, డ్రీమా వస్తున్నా. భలే అందంగా ఉన్నావు సీత. అప్పటికి ఇప్పటికి ఊరేం మారలేదు సీను. ఊరేం మారలేదు సీత, కానీ నువ్వు మాత్రం భలే అందంగా మారిపోయావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా గురించే మాట్లాడుతున్నావు. నీ గురించి చెప్పవే. అసలు నువ్వేం చదివా? ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను. ఊళ్ళో 5వ తరగతి వరకేగా ఉంది. అంతేగా ఉందమని అంతవరకు చదివాను. సీత సీత, నువ్వు నవ్వుతే భలే ఉన్నావు. మళ్ళీ నవ్వా? ఇంకా చాలే సీను, మన ఊరు రోడ్లే కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు చెప్పావు కదా సీత, 2 రోజుల్లో నేను ఏం చేస్తాను, నేనే పెద్ద మనిషిని ఇక్కడ. ఒరే సీనుగా, బండాపు. ఏంటవా? నేను కూడా ఎక్కుతానురా. ఎక్కుతూ కానీ సూర్యరామ కూతురు ఎలా ఉంది? సీను భలే అందంగా ఉందిరా. అయితే ఎక్క. రామా, ఏ తల్లి, ఇదేనా రాక? కూర్చో. సుబ్బమ్మవ్వు, ఏట్రా? నువ్వు కూడా సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు. థ్యాంక్స్ సీను, ఇంటి దగ్గర దింపినందుకు. అయితే అస్తమానం మందు కొడుతూ అప్పుడప్పుడు గంట కొట్టే ఆ సూర్యరావు గారి కూతురు నీకు తెగ నచ్చేసింది అనమాట. నచ్చింది కాబట్టే కదరా ఎరగ ప్రేమించేస్తున్నాడు. ఆడి ప్రేమ ఆడిస్తాం మధ్యలో మీరేంట్రా? ఏంట్రా అలా అంటావు? మనం అందరం కలిసి ఈ పెళ్లి చేశాం కదా. ఇప్పుడు ఇటు చూడు, ఈడి పెళ్ళంతా ఎంత హ్యాపీస్ గా ఉన్నాడు. వీడు హ్యాపీయే, అది పిల్లం హ్యాపీ కాదు. నువ్వు ఉండే ఈ బుల్లబ్బాయి గారి పెళ్లి అవ్వట్లేదు అంటే లేచిపోయిన ముత్యాలను ఈడికి లైన్ చేసింది మనమే కదా. ఫీల్ అవుతాడా? రేయ్, ఏంట్రా ఇప్పుడు మీరందరూ సీతను చూడాలి, అంతే కదా? మరి నాన్నగారు, నేను రాజేష్ని. ఏరా కొడక, బాగున్నావా? యాక్చువల్లీ ఐఎమ్ ఫైన్. యు సీ, నీకు డబ్బెట్టి చదివిస్తుంది, నాకు అర్థం కాకుండా మాట్లాడతావని కాదురా. అంటే నాన్నగారు అలవాటైపోయి పరీక్షలు కూడా అయిపోయి. ఎప్పుడు వస్తున్నావురా? సోమవారం వస్తున్నాను. రా రా, ఉంటా మరి. సరే నాన్నగారు, ఉంటాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏ బడిలో వాళ్ళు దిద్దావో అదే బడిలో పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా నన్ను అడుగు. అలాగేనండి. మంచిదమ్మా. బాగుంది కదరా? అమ్మాయి చేటాలుడు బాసర్లో సరస్వతీదేవి విగ్రహంలా
లక్షణంగా ఉంది పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది అంతా బానే ఉంది బావా. ఇంత చదువుకున్న మన టీచర్ అమ్మా ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం మాత్రం బాగాలేదు. ఓరెళ్ళరా, ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా. ఆ, అయితే నేను ప్రేమించడానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా. ఈతకి అన్ని అర్హతలు ఉన్నాయి ఈ అబ్బా నీకు ఏ అర్హత లేదు రామ్మామ చూడు ఎంత చీప్ గా ఈ మాట్లాడుతున్నాడు. మాటలేం పట్టించుకోగలడు. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తది. కాకపోతే 2 చిన్న కండిషన్. ఏంటిది? నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి. అది నెంబర్ 1. నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు. అది నెంబర్ 2. నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చరా? అవియాస్, పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకొని ఫాలో అయ్యామంటే నీలో ఓకే. అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కొని వచ్చేస్తానే. ఆగే హే. అభిరుచులు కలుకోవాల్సిన అమ్మాయిని కాదు పటాస్ వాళ్ళ బాబుని వచ్చేస్తున్నాడు చూసాగాడు రోయ్. ఓర్రా, నీళ్లు కలుపు. నీళ్ళు కలిపితే కిక్కెక్కదా ఆల్రెడీ కలుపుందని అడిగి తెలియదే. మందు దాట సుఖీ. సీత నాన్న సుఖీ బాబా. ముందు అడిగితే బాగోదని అడగలేదు కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇప్పించేసి. నీకు మందంటే ఇష్టం కదా మావయ్య. అల్లుడు అల్లుడు అనేసాడు, అల్లుడు అనేసాడు. అల్లుడు నువ్వు ఎంత మంచోడు అయ్యా. కడుపున పుట్టిన కన్న కూతురేనన్న అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు అంటే ఇప్పించావు. చేతికి మందంటే ఇష్టం లేదన్నమాట. అసలు ఇష్టం లేదే. మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, ఆ. స్వీటుల్లో జిలేబీ, ఆ. రంగుల్లో నలుపు, నువ్వు నాకే నలపకు, రుచుల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైనా నాకు పొద్దున్నే ఆ. మధ్యాహ్నం ఆ. రాత్రులు ఓహో. 3 ఫుల్స్ ఫుల్ గా తాగడం నాకు ఇష్టం. ఓసే. ఉమ్. అవును, ఇంతకాలం లేని నా కూతురు గురించి నీ వివరాలు ఎందుకు అడుగుతున్నారు? పెళ్ళిడికి వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఇప్పట్లో నా కూతురికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. అమ్మని చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతుకుండొచ్చు కదా నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, ఈడు పప్పు. తప్పు. ఏ, అంటే కాలేజ్ లో చదివింది కదా, ప్రేమకేమైనా ఉందేమో అని. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ 1 క్యాన్సిల్. నెంబర్ 2 కూడా క్యాన్సిల్. ఇదేం పడిపోయాడు? ఇక వీడు సాయంత్రం దాకా లేవడు. మరి మధ్యాహ్నం కోట అయిపోయింది కదా. అల్లుడు, అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, ఆ. తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి? సీతకి ఐ లవ్ యూ చెప్పేట్వే సీను. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ అయితే. నా జీళ్ళ సైకిల్ తీసుకెళ్లి తిన్నగా గుద్దాయి, ఆ? గుర్తుండిపోతాం. ఆ. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి, వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడుపడి పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి. బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోద్ది. 10 మంది పిల్లలు పుట్టారు. ఒరేయ్ సీనుగా, గురి తప్పకుండా గుద్దేయి, మిస్ అయితే మళ్ళీ గుద్దేయి. సీత! ఏం సిను ఏమైంది? ఎందుకు లార్చావు? సీత, సీను, జీడిగాడు, సైకిల్, చైను, కడ్డి, పగులు, సొక్కలు, ఏం నేల, స్కూలు, బెల్లు, వెళ్ళు, వెళ్ళు. మతిగానే పోలేదు కదా. అయ్యో అయ్యో అయ్యో, ఒరే జీడిగా, తగలరా చెడు తగిలిందుకోతురా. అయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు జీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. నేనంతా చూశానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును. లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. ఓహో, ఐ లవ్ యూ సీత. ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న ప్రేమ నీతో చెప్పడానికి వస్తున్నా. అల్లరి చేయకుండా కూర్చోండి. ఈ రోజు నేను మీకు అక్షరమాల నేర్పిస్తాను. అక్షరమాలలో ఉండే అక్షరాలు, వాటి పదాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ అమ్మ, ఆ అందం, ఉమ్. ఆ ఆవు, ఆ ఆకర్షణ, ఏ ఈ ఇల్లు, ఈ ఇల్లాలు, ఈ ఈగ, ఈ ఈడు, ఊ ఉడుత, ఉ ఉమ్మా, ఉమ్మా, ఉమ్మా.
రేయ్. ఆ, ఇక్కడేం చేస్తున్నారా? అది జీల్ రాంబాబు కంట్లో నలకబడితే తీయించుకోవడానికి కాకినాడ వెళ్ళాడు. సాయం చేయడానికి జీళ్ళు అమ్ముతున్నాను. తస్సగోయ్యా, నా ఒంట్లో బాగాలేదు, కొత్త నలతగా ఉంది, ఇంట్లో పని చూడరంటే నా ఇంకా ఏదో చూపు చూసి ఇక్కడికి వచ్చి జీళ్ళు అమ్ముతున్నావా? పదేంటికి ఆ. రేయ్ ఆ, పదరా. నాకు ఈ సచ్చినాడు ఎందుకు పెట్టాడు? సరోజా, సరోజా, ఏంటి బావా ఏమైంది? ఏమైందా? నా పాటకి సీతకి ఐ లవ్ యూ చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్కి వెళ్ళి పీటు కొట్టు మాటే కళ్ళల్లో కళ్ళు కలుపు వీలైతే తల్లో పేలు చూడన్నావు. నీ వచ్చేసలా కాదంటావు ఎందుకని నేను వెళ్ళా. కరెక్ట్ గా ఊ అంటే ఊ అని ముందుకెళ్తుంటే మీ నాన్న వచ్చి వెనక్కి లాగేశాడు దుర్మార్గుడు. లేకపోతే సీతకి అప్పుడే ఐ లవ్ యూ అని చెప్పేసాడు. నీకంత సీన్ లేదులే బావా. నాకంత సీన్ లేదా, నా పేరే సీను. ఇప్పుడు చెప్తున్నాను, సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యూ చెప్పేస్తాను. హ్మ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా? అవు అక్కడ చెప్పు. అవు అవు. ఏంటి సీత పని పాట లేకుండా వచ్చావు? సారీ, నాతో పని నుండి వచ్చావా? దా కూర్చో. సరోజా, సీతకు మందు తీసురా. సారీ, మంచినీళ్ళు తీసురా. కూర్చో కూర్చో. దా దుమ్ము దులిపేస్తానే. సారీ సారీ, దుమ్ము దుమ్ 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 దుమ్. సీను, నీతో పనుండొచ్చాను. ఆ? నాతో పని నుండి వచ్చావా? అవును, నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? అయ్యో, నువ్వు ఫ్రీగా లేవా? నేను ఫ్రీ 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 కేర్ ఫ్రీ. ఎక్కడ సరోజా, నేను ఫ్రీ కదా, కేర్ ఫ్రీ అవును కదా. బావ ఫ్రీయే. పనా పాట? రా సీత, మన ఇద్దరం కలిసి వెళ్దాం. దా, దా. ఇంతకి మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం సీత? స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసొద్దామని. నీకు ఊరు బాగా తెలుసు కదా, అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను. ఓసే. సీను, నీతోనే కదా పద, ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తా.